ఇబ్బంది ఉండదని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఒకవేళ ఎవరైనా ఛాలెంజ్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, లేదంటే కోర్టులు స్వయంగా జోక్యం చేసుకొని 50% కన్నా రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేస్తే, ఒకవేళ ఎవరైనా కోర్టుకు పోయినా లేదా కోర్టే స్వయంగా తానంతట తానే ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి జోక్యం చేసుకున్నా అభ్యంతరం వ్యక్తం చేస్తే ఏంటి అని ఆలోచన చేస్తున్నాడు సర్కారు. ఏంటని సర్కారు ఆలోచన చేస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఒకవేళ కోర్టు కొట్టేస్తే పాత పద్ధతిలోనే చట్టపరంగా బీసీలకు రిజర్వేషన్లు 25 నుంచి 27% లోపు కల్పించాలని, మిగతా వాటిని 42% పార్టీ పరంగా. సో ఇక్కడ 2 లైన్లు ఉన్నాయి. ఒకవేళ నిజంగానే ఎవరైనా కోర్టుకు వేరు లేదా కోర్టే స్వయంగా జోక్యం చేసుకుంది ఇది రాజ్యాంగ విరుద్ధం అన్నది, అప్పుడు రాజ్యాంగబద్ధంగా ఆల్రెడీ చట్టపరంగా గదే 25 నుంచి 27% కల్పించి మిగతాది పార్టీ పరంగా ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తారట. మిగతావి వాటిని 42% పార్టీ పరంగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం అటు చట్టపరంగా ఇటు రాజకీయ పరంగా అన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా తెలంగాణ బీసీ సమాజం గమనిస్తోంది. ఒకవేళ ఇది సక్సెస్ అయినా కాకపోయినా కాంగ్రెస్ సర్కారు క్రెడిట్లనే పడాలి బీసీ రిజర్వేషన్లు అని శతవిధాల ప్రయత్నం చేస్తుండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆ విధంగా చాలా ప్రయత్నాలు చేసిండు. అరే ఇక్కడ అసెంబ్లీలో 2 బిల్లులు చేసి ఉద్యోగాల పరంగా అన్ని పరంగా ఇటు బిల్లులు చేసి ఇటు ఆర్డినెన్స్ చేసే రెండింటిని కేంద్రం దగ్గర పెట్టుకునే కేంద్రం నుంచి నిర్ణయం రాకపోయి వీళ్ళు ఢిల్లీకి కూడా పోయి ధర్నా చేసి రాష్ట్రపతి కోసం ప్రయత్నం చేస్తే దాని ఏమంటారు అపాయింట్మెంట్ దొరకకపోయి తర్వాత రిటర్న్ వచ్చినాక కూడా ఇవ్వడానికి స్పెషల్ జీవో కూడా తెచ్చిరి. స్పెషల్ జీవో కూడా తెచ్చినాక ఎవరు మద్దతు ఇవ్వకపోగా కోర్టుకు పోయిరి అని చెప్పి జనాలు అనుకోవాలన్నట్టుగా ఇవన్నీ కార్యక్రమాలు అయితే చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి అయితే ఒక వ్యూహాత్మకంగానైతే ముందుకు అడుగులేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇదంతా పాజిటివ్గా కనుక తీసుకుంటే బీసీ సమాజం పాజిటివ్గా కనుక ఆలోచిస్తే సో మా కోసం ఎన్ని ప్రయత్నాలు చేసింది కదా అని చెప్పేసి కాంగ్రెస్ ఆ పార్టీకి మద్దతుగా నిలబడే అవకాశం అయితే లేకపోలేదు. దీంట్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆర్డినెన్స్ ఓకే, రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయి. ఏంది కులగణన ప్రకారం బీసీలకు విద్య ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని చేసిన బిల్లులను సో ఏంది విద్య ఉద్యోగ రంగాలతో పాటు రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు ఒకటి వాటి పంపింది గవర్నర్కి పంపింది. వాటిని పరిశీలించిన గవర్నర్ రాష్ట్రపతికి ఆమోదం కోసం పంపారు. కానీ వాటికి రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా పెండింగ్లో పెట్టారు. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు పంచాయతీరాజ్ చట్టం 2018లోని 285A సవరించి ఆర్డినెన్స్ గవర్నర్కి ఆమోదం కోసం పంపారు.